ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు రూతు గ్రంథాన్ని గురించి మనం నేర్చుకోబోతున్నాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురమునటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని ఇద్దరు కుమారుల పేర్లు మహులోను, కిలియోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క యూదా బెత్లెహేము గురించి, మోయాబు గురించి, ఈ యొక్క ఎలీమెలెకు ఫ్యామిలీ గురించి, వాటి యొక్క వివరణలు, వారి పేర్లు, వారి యొక్క అర్థాలు నేను ముందుగా తెలియచేసి పాఠంలోకి వెళ్తాను. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు ఎలీమెలెకు యొక్క ఫ్యామిలీ యూదా బెత్లెహేములో ఉన్నారు. న్యాయాధిపతులు ఇశ్రాయేలీయులను 300 సంవత్సరాలు ఏలారు. క్రీస్తు పూర్వం 1322 సంవత్సరం వరకు. యూదా బెత్లెహేము అనే మాటకు అర్థం చెప్తున్నాను. యూదా అనగా స్తుతి, బెత్లెహేం అనగా రొట్టెల ఇల్లు లేక సమృద్ధి. తర్వాత వీరు యూదా బెత్లెహేములో నుండి మోయాబు దేశానికి వెళ్ళారు. మోయాబు పూర్తిగా అన్య దేశం, విగ్రహారాధికులు. మోయాబు అనే మాటకు అర్థం కాళ్ళు కడుగుకొను పల్లెము. కీర్తన 68. మోయాబు మీద నేను ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను, నా చిప్పు విసిరివేయాలనుకుంటున్నాను అని దేవుడు కూడా ఆ మోయాబు దేశం గురించి చెప్తున్నాడు. మోయాబు యొక్క పాపం 14 తరాల వరకు పోదు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అటువంటి ప్రాంతానికి వీళ్ళు వెళ్ళారు. సమృద్ధిలో నుండి, రొట్టెల ఇళ్లలో నుండి ఈ యొక్క ఎలీమెలెకు కుటుంబం. ఎలీమెలెకు అనే పేరుకు అర్థం దేవుడే నా రాజు అని అర్థం. గాడ్ ఈజ్ మై కింగ్. ఇతని భార్య పేరు నయోమి. నయోమి అనే మాటకి అర్థం మాధుర్యం అని అర్థం. ఈవిడికి మరొక పేరు కూడా ఉంది, మారా. మారా అనగా చేదు. ఇతని కుమారుడి పేరు మహులోను. 2 కుమారులు ఉన్నారు, అక్కడ పేరు మహులోను. మహులోను అనగా వ్యాధిగ్రస్తుడు, రోగస్తుడు అని అర్థం. ఇతని భార్య రూతు. తర్వాత ఇంకో కొడుకున్నాడు, కిలియోను. ఇతని పేరు క్షీణించుట, నీరసిల్లుట అని అర్థం. ఇతని భార్య పేరు వార్ప. సరే, ఈ ఎలీమెలు యొక్క కోడలు రూతు. రూతు అనే మాటకు అర్థం స్నేహితురాలు, ఇష్టురాలు. వీరు మోయాబీయులన్నమాట. ఇంకొక కోడలుంది వార్ప. వార్ప అనగా మెడవంచనిది, తలదించనిది అని అర్థము. ఈమె కూడా మోయాబీయురాలే. సరే, యూదా బెత్లెహేములో మరి బోయాజు అనే ఒక ధనవంతుడు, భాగ్యవంతుడు కనబడతాడు. వారు వీళ్ళని చేర్చుకోవటం, రూతును మరి వివాహం చేసుకోవడం జరుగుతుంది. ఆ యొక్క బోయజు అనే మాటకు అర్థం బలవంతుడు, గాడ్ ఈజ్ మై ఆల్ మైటీ అని అర్థం. తర్వాత రూతు అనే ఆమె పొలానికి వెళ్ళి పరగ వేరుకుంటుంది కదా, ఆ పొలం సంఘానికి సాదృశ్యం. ఆమె పరగ ఏరుకోవటం అది వాక్యానికి సాదృశ్యంగా ఉంది. నయోమి మరి సేవకునికి, క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. రూతేమో విశ్వాసికి సాదృశ్యంగా ఉంది. వార్ప విడవబడిన బుద్ధిహీనులైన మరి కన్యకలకు సాదృశ్యంగా ఉంది. బోయాజు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. పొలము సంఘానికి సాదృశ్యం, ధాన్యం దేవుని యొక్క ఆహారానికి సాదృశ్యంగా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇప్పుడు పాఠంలోకి వెళ్దాం. వీరు చేసిన పొరపాట్లు ఏంటంటే, యూదా బెత్లెహేము నుండి వీరు మోయాబు దేశానికి వెళ్ళారు. యూదా బెత్లెహేం రొట్టెల ఇల్లు. అక్కడ మందిరం ఉంది. అక్కడ దేవుని రాజులు ఏలారు. అక్కడ ఎంతోమంది భక్తులు, ప్రవక్తలు, ధర్మశాస్త్రం, దేవుడు పుట్టిన స్థలము, శ్రేష్టమైన స్థలము. అక్కడ ఆరాధనలు, అర్పణలు ఎన్నో ఉన్నాయి. అటువంటి పరిశుద్ధ స్థలము నుండి ఆరాధనను విడిచి
దేవుడు కోరుకున్న పట్టణాన్ని విడిచి, గొప్ప గొప్ప దైవరాజులు బయలుదేరిన ఆ శ్రేష్టమైన స్థలాన్ని విడిచి వీరు యూదా బెత్లెహేముకి మోయాబు దేశానికి వెళ్ళారు. మోయాబులో కాపురం పెట్టారు. మోయాబులో కాపురం పెట్టడమే కాదు కానీ అన్య స్త్రీలను కూడా వివాహం చేసుకున్నారు. వీళ్ళకి అక్కడ యూదా బెత్లెహేములో కరువు వచ్చింది, అందుచేత వీళ్ళు అక్కడికి వెళ్ళారు. ఇశ్రాయేలుకు కరువు రావటం కొత్త ఏం కాదు. కరువు వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేసేవారు? దేవుడా, మేము పాపం చేసాం, మేము తప్పు చేసాం, మా పాపాలు క్షమించు, మా పొరపాటులు క్షమించు, మరలా మాకు ధాన్యము ఆ నూనె సమస్తం అనుగ్రహించమన్నప్పుడు దేవుడు వారి పొరపాట్లు తప్పులు క్షమించి వారికి క్షేమాన్ని ఇచ్చేవాడు. అలా ప్రార్థన చేయడం మానేసి, తప్పులు ఒప్పుకోవడం మానేసి, మొత్తం దుకాణం చదువుకుని అన్య దేశానికి వెళ్ళిపోయి అక్కడ ఏకంగా కాపురమే పెట్టేశారు. అన్యులతో సహవాసం చేయకూడదు, అన్యులతో వియ్యమందకూడదు, ఎద్దుకు గాడిదకు కాడి కట్టకూడదని వాక్యం చెప్తుంది. వీరు వెళ్ళి అక్కడ కాపురం పెట్టేయడమే కాక ఇంకొక భయంకరమైన పాపం చేశారు. అదేంటో తెలుసా? వీరి యొక్క కొడుకులు మహులోను కిల్యోనుకు అక్కడ వారిని పెళ్లి చేశారు. రూతు, వార్ప వాళ్ళ కోడల పేర్లు. వీళ్ళు విగ్రహారాధికులు, అన్యులు. మరి ఇశ్రాయేలుకి తెలుసు అన్యులతో వివాహం చేయకూడదని చట్టం ఉంది, ధర్మశాస్త్రం ఉంది. వీరు అన్యులతో వివాహం చేశారు. దేవుని ప్రియమైన సహోదరుడ, సహోదరి, దేవుని నమ్ముకున్నావు అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటావు, బాప్తిసం పొందావు, అన్నీ చేస్తావు. నీ కొడుక్కో కూతురుకో పెళ్లి చేయవలసి వస్తే కులం కావాలి, తర్వాత అన్యులు కావాలి, క్రైస్తవ పెళ్లి మాత్రం చెయ్యం. మరి ఇటువంటి పొరపాట్లు చేయడం వల్ల ఎన్నో వివాహాలు విచ్ఛిన్నం అవటం, ఎన్నో శాపాలు పొందటం మనం చూస్తున్నాము. గనుక నీవు నిజమైన క్రైస్తవుడు అయితే క్రైస్తవురాల్ని, క్రైస్తవ బిడ్డని ఏరుకొని కోరుకొని క్రైస్తవ పద్ధతి ప్రకారమే వివాహం చేయండి. అన్యాచార ప్రకారంగా చేయొద్దు. వీళ్ళు అలాగే చేసి ఎంత నష్టపోయారో నేను చెప్తాను, వినండి. సరే, వివాహం చేసిన తర్వాత, వాళ్ళిద్దరికి వివాహాలు చేసిన తర్వాత మరి ఎలీమెలకు చనిపోయాడు. ఇంటి యజమాని చనిపోయాడు, నయోమి భర్త. అదైన తర్వాత కొంతకాలానికి మహ్లోను చనిపోయాడు. అతనైన తర్వాత మరి కొంతకాలానికి కిల్యోను చనిపోయాడు. వినండి, ఎలీమెలకు చనిపోయిన తర్వాత కనీసం మరి నయోమి మహ్లోను కిల్యోను అన్న, అయ్యో ఇలాగెందుకు జరిగింది, మన దేశానికి వెళ్ళిపోదాం, లేకపోతే మన పాపాలు ఒప్పుకుందామని అనుకోలేదు. తర్వాత మహ్లోను చనిపోయాడు. పోనీ మిగతా వారైనా కిల్యోను, నయోమి అన్న కనీసం జ్ఞానం పొంది వాళ్ళైనా, అరే మనకెందుకు ఈ శాపం కలుగుతుంది, మన దేశం పోదాం, రొట్టెల ఇల్లు అది, అక్కడ ఆహారం ఉండే ఇల్లు, వాక్యం ఉండే ఇల్లు అది, అక్కడ విడిచి ఇక్కడికి వచ్చి అన్ని దేశంలో అన్య కార్యాలు చేశాం, పోదామని అనుకోలేదు. కిల్యోను చనిపోయాడు. ఇప్పుడు ముగ్గురు కూడా మొండాబోస్తున్నారు. ఎవరు? నయోమి, రూతు, వార్ప. ముగ్గురు కూడా భర్తలు లేని వారుగా ఉన్నారు. ముగ్గురు భర్తలు లేరు. ఎంత భయంకరం! వీళ్ళకి సంపాదించడం తెలియదు, పనులు తెలియదు, ఏమీ తెలియదు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ముగ్గురు కూడా శిరస్సులు లేని మొండేళ్లాగున్నారు. అప్పుడు కొంతకాలం అయిన తర్వాత మరి యెహోవా తన జనులను దర్శించిననే వార్త వినపడ్డది. 1వ అధ్యాయం 6వ వచనం. యెహోవా తన జనులను దర్శించి ఆహారం ఇచ్చాడని వాళ్ళకి తెలిసిన తర్వాత మరి ఈ యొక్క నయోమి మరి తిరిగి మరలా తన దేశానికి వెళ్ళటానికై సిద్ధపడుతూ ఉన్న సమయంలో మరి తన కోడలు చెప్తుంది, ఇదిగో నేను నా దేశానికి వెళ్ళిపోతున్నాను, గనుక మీరు ఈ దేశమే కాబట్టి, మీరు యవనస్తులు కాబట్టి, మీకు ఇంకా పిల్లలు పుట్టలేదు కాబట్టి మీరు పెళ్ళిళ్ళు చేసుకుని సుఖంగా ఉండనంటే, అప్పుడు అందులో ఒక స్త్రీ వార్ప అనేది ఉంది కదా, ఆ వార్ప, ఓర్పు లేని వార్ప అత్తగారికి టాటా చెప్పి గుడ్ బై చెప్పేసి, నీ బతికేదో నువ్వు బతుకు, నా బతికేదో నీ బతుకుని, నేను శుభ్రంగా హ్యాపీగా ఉంటానని మరి వెళ్ళిపోయింది. చూసారా, ఈ రోజుల్లో చాలామంది కోడళ్ళు ఇలాగే ఉంటారు. ఏమండి, అత్తగారిని చూడవలసిన బాధ్యత ఉంది, అత్తగారిని పోషించవలసిన బాధ్యత ఉంది. కనీసం అయ్యో ఈ ముసలిది ఏమవుతాదో, భర్త లేడు, కొడుకులు లేరు, నేను చూస్తే యవనస్తురాలని, కానీ ఆవిడని ఆదరించే వాళ్ళు ఎవరే అనే జ్ఞానం కూడా లేకుండా ఆమె వెళ్ళిపోయింది.
అయితే ఇంకొక కోడలు ఉంది, ఆమె మంచి ప్రవర్తన కలిగిన స్త్రీ, అన్యురాలైనా కానీ ఈ రూతులో ఉన్నటువంటి దేవుణ్ణి ఈ యొక్క నయోమిలో ఉన్నటువంటి దేవుణ్ణి ఆవిడ తెలుసుకుంది, సత్యాన్ని తెలుసుకుంది, నిజాన్ని తెలుసుకుంది. ఆవిడేమంటుంది, 1:16 అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టవద్దనియు నన్ను బతిమాలుకునవద్దు. నీవు వెళ్ళు చోటకి నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించినడలా యెహోవా నాకు ఎంతైనా కీడు చేయునుగాక అనేను. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ యొక్క రూతు చాలా చక్కని సమర్పణ కలిగి ఉంది. ఏమనంటుంది, నీ జనమే నా జనం. అసలు ఆ జనానికి ఈ జనానికి పొత్తు కుదరదు కదా, కానీ ఆ జనాన్ని నా జనంగా స్వీకరిస్తుంది. నీ దేవుడే నా దేవుడు, నీవెక్కడుంటావు అక్కడుంటాను, నీవెక్కడ మృతి పొందుతావో నేను అక్కడే మృతి పొందుతాను. మరణం తప్ప నిన్ను నన్ను ఏది విడదీయకూడను అని చెప్పి చక్కటి ప్రమాణం కలిగి బయలుదేరింది. అసలే రూతు దేని చూసి బయలుదేరింది? ఈ రోజుల్లో కోడల్లో అత్తగారిని ఎలా హత్తుకుంటారు? ఎవరు చూస్తారంటే ఏదైనా వెండి కానీ, బంగారం కానీ, పొలము కానీ, బిల్డింగులు కానీ, స్థలాలు కానీ, ఆస్తులు కానీ, బ్యాంకు బ్యాలెన్స్ కానీ ఉంటే ఏదైనా కాస్త చూస్తారు. ఏమీ లేదనుకో విడిచిపెట్టి పారేస్తారు. కానీ నయోమికైతే ఏమీ కూడా లేదు, నిలువ నీడలేదు. అటువంటప్పుడు ఈ నయోమిని ఈ రూతు మరి ఎందుకు హత్తుకుని వెళ్తుంది? ఆమె దగ్గర ఏముంది? ఏమీ లేకపోయినా బయలుదేరి వెళ్ళి ఆమె అన్న పాలన చూసుకుని చక్కగా అక్కడ యోధా బెత్లెహేముకి వెళ్ళింది. బెత్లెహేముకి వెళ్ళిన తర్వాత అక్కడ మరి బోయజు అనే వాని యొక్క దృష్టిలో పడ్డాది. అక్కడ పరగేరుకుంటుంది అతని పొలంలో. ఆ పొలంలో పరగ ఏరుకుంటూ నమ్మకంగా ఉంటూ తల ఎత్తకుండా అటు ఇటు చూడకుండా చక్కగా యవనస్తురాలైనా కానీ మంచి సాక్ష్యం పొందింది. అప్పుడు ఒకసారి యవనస్తుడైన ఆ యొక్క బోయాజు ఆ పొలానికి వచ్చాడు. ఆ పొలానికి వచ్చి ఈమె ఎవరంటే సేవకులు చెప్తున్నారు, అయ్యా ఈమె నయోమి యొక్క కోడలు, ఆమె ప్రవర్తన మునిపటి ప్రవర్తన కంటే ఇప్పుడు ప్రవర్తన బాగుంది. ఆమె మరి ఉదయం మొదలుకొని ఇదివరకు కూడా ఏరుకుంటూనే ఉంది అని చెప్పేసి చక్కని సాక్ష్యం చెప్పారు. ఆ మాటలను చెప్పడానికి టైం సరిపోదు. మరి పొలము సంఘానికి సాదృశ్యం, ఏమండి, బోయజు యేసుక్రీస్తుకు సాదృశ్యం, పరగ వాక్యానికి సాదృశ్యం, రూతు విశ్వాసికి సాదృశ్యం. మరి ఆమె ఏరుకునేది ఏంటి అనగా పరగ ధాన్యం అనగా దేవుని యొక్క వాక్యం. ఉదయము మొదలుకొని ఇప్పుడు వరకునంటే అంటే నీవెప్పుడైతే ప్రభువుని నమ్ముకున్నావో అప్పటి నుంచి ఎప్పటి వరకు? బోయజు పొలానికి వచ్చే వరకు అనగా యేసుక్రీస్తు సంఘాన్ని తీసుకెళ్ళడానికి వచ్చే వరకు కూడా మనం ఏం చేయాలి? వాక్యం అనే ధాన్యాన్ని ఏరుకోవాలి. ఆ విధంగా ఏరుకుంటూ తన యొక్క అత్తకు కూడా ఆమె తీసుకుని వెళ్ళి మంచి సాక్ష్యాన్ని పొంది ఊర్లో సాక్ష్యం పొందింది. బోయజ్ ద్వారా సాక్ష్యం పొందింది, అత్త ద్వారా మంచి సాక్ష్యం పొందింది. తర్వాత ఆ బోయజుకు భార్య అయ్యింది. అంతేకాదు వారి యొక్క గర్భం నుండి దావీదు యేసుక్రీస్తు కూడా రాబడ్డారు. ఏమండి, శాపగ్రస్తురాలైన ఈమె సమర్పణ కలిగి ఉండడం వల్ల ఆమె గర్భం నుండి యెషయా, మరి తర్వాత దావీదు, తర్వాత ఇంకా యేసుక్రీస్తు కూడా వంశాలు వచ్చిందంటే ఎంత మార్పు వచ్చిందో చూసారా? చేదును మాధుర్యంగాను మోడు చిగురుగాను చీకటి వెలుగ్గా చేస్తానన్న వాగ్దానాలు నెరవేర్చబడ్డాయి. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, మీరు వార్పావలే ఓర్పు లేకుండా వెళ్ళిపోతారా, లేకపోతే రూతు వలె హత్తుకొని జీవిస్తారా? నయోమి సేవకునికి లేక పరిశుద్ధాత్మకు సాదృశ్యం. దేవుని బిడ్డారా, ఏమీ లేకపోయినా కానీ నయోమిని హత్తుకుని రావటం వల్ల ఆమె ఆశీర్వదించబడ్డాది, అనేక జనాలకి తల్లిగా మారింది. కాబట్టి సేవకుల్ని హత్తుకుని జీవించాలి, వాక్యాన్ని ఏరుకోవాలి. అప్పుడు ఆ దేవదేవుడు మరి రూతును, బోయజు భూస్వామి గొప్ప ధనవంతుడు, భర్త చనిపోయిన ఆమెను ఏ వివాహము కాని ఇతను ధనవంతుడైన ఇతను వివాహం చేసుకున్నాడంటే అది ఎంత గొప్ప ఆశీర్వాదం, ఆమెకి ఎంత గొప్ప ధన్యత.
అలాగే మన జీవితంలో కూడా దేవాదేవుడు ఏమీ లేని మనలను మరి వివాహం చేసుకోబోతున్నాడు. సిద్ధపడి ఉందామా? మంచి సాక్ష్యాన్ని పొంది ఉందామా? దేవుడి మాటలు దీవించుగాక. ఆమెన్. ఈ వాక్యాలు అందిస్తుంది పాస్టర్ డి రవికుమార్, మార్టేరు షాలేం మినిస్ట్రీ. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు రూతు గ్రంథాన్ని గూర్చి మనం నేర్చుకోబోతున్నాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులు వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురమునట్టుకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేర్లు మహులోను, కిలియోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క యూదా బెత్లెహేము